brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో మళ్ళీ గెలిచే పార్టీ ఏది, అధికారంలోకి వచ్చేదెవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్ళీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని గులాబీ పార్టీ అంటోంది. పవర్ గేమ్ లో రెండు పార్టీల డైలాగ్ వార్ హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించి తలపెట్టిన సభను విజయవంతం చేసేందుకు భారీ కసరత్తు చేస్తోంది గులాబీ పార్టీ. ఈ క్రమంలో శ్రేణులు సమాయత్తం చేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. పార్టీకి మళ్లీ పాత ఊపు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నేతలతో తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల రాజేంద్రనగర్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. అభివృద్ధి చేయకపోగా గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తోందన్నారు. అందుకే మరోసారి కేసీఆర్ రావడం చారిత్రక అవసరమని అంటున్నారు. తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప, నీళ్లను పెంచుడు తప్ప, భూముల ధరలు పెరుగుడు తప్ప, తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడుడు తప్ప ఏంది మనం చేసిన తప్పు? ఎందుకు ఎన్నుకోవాలి? రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు. నిజంగా కూడా చెప్తున్నా, తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. మళ్ళొక్కసారి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత తప్పకుండా తెలంగాణ సమాజం మీద, మనందరి మీద కూడా ఉన్నది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలంటున్నారు కేటీఆర్. అయితే తాము వచ్చింది 5 ఏళ్ల కోసం కాదు, 10 ఏళ్ల కోసం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 30న సొంత నియోజకవర్గంలో పర్యటించిన సీఎం 10 ఏళ్ల పాటు సీఎం సీట్లో ఉండేది తానే అని ప్రకటించారు. 10 ఏళ్లలో మన నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏ ఒక్క పని లేకుండా అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత నాకు. ఎందుకంటే నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. 10 ఏళ్ళు మన చేతుల అధికారం ఉంటుంది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కూర్చి కొడంగల్లోనే ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలకు మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. నేతలు మాత్రం ఇప్పటి నుంచే రేపటి కోసం కాలు దూవుతున్నారు.